హాయ్ అండి, నా యూట్యూబ్ ఛానల్లో నా మొదటి వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ఛానల్ ఓపెన్ చేయడానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. ముందు వ్లాగ్స్లలో మంచి విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. సో ఈరోజైతే నేను పుట్టి పెరిగినటువంటి ఇల్లుతో ఫస్ట్ నా మొదటి వీడియో ఇక్కడే స్టార్ట్ చేశాను. సో ఈ వీడియో వచ్చేసి అమ్మగారి ఇల్లు. ఇదంతా అవుట్ సైడ్ వాళ్ళు అంటే పక్కింటి వాళ్ళ ఇల్లు. విలేజ్లో మా ఇల్లు ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ వ్లాగ్ అనేది ఇక్కడ తీసిన. మా నాన్నగారు చనిపోయిన తర్వాత మేము ముగ్గురం ఆడపిల్లలం. మా ముగ్గురికి మ్యారేజ్ అయిన తర్వాతనే మా నాన్నగారు చనిపోయారు. సో నాన్నగారు చనిపోయిన తర్వాత మా ఇల్లు మొత్తం బోసిపోయినట్టు అయిపోయింది మాకు. ఎందుకంటే అమ్మ ఒక్కది అయిపోయింది. ఇక్కడ ఓన్లీ రెంటర్స్ ఉంటారు. మేము ముగ్గురం ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఉండాల్సి వచ్చింది. అంటే మేము ఉండేది కూడా మళ్ళీ నియర్ బై విలేజ్ కూడా కాదు. సో లాంగ్ డిస్టెన్స్లో ఉంటాము సిటీస్లలో జాబ్స్ వల్ల. సో ఆ జాబ్స్ వల్ల మన ఇంటికి కూడా ఎక్కువ రావడం అనేది ఓన్లీ పిల్లల హాలిడేస్ టైంలోనే ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడే రావడం అనేది జరుగుతుంది. ఎంతైనా ఒక ఆడపిల్లగా చెప్తున్నా, ఒక ఆడపిల్లకు తల్లిగారు ఇల్లు ఉంటేనే అదొక అందం ఆనందం. ఆ ఇల్లు లేకుంటే మనం అసలు జీవించలేము. నెలకు 2 నెలలకు ఒక్కసారన్నా కానీ మన ఇంటికి వెళ్ళాలి అని అనిపిస్తుంది. ఖచ్చితంగా మనసు అనేది లాగుతూ ఉంటుంది మన ఇంటికి పోయి చూసి రావాలని. చిన్నప్పటి నుంచి ఇదే ఇంట్లో పుట్టి పెరిగి అన్నీ చూసుకొని వాతావరణం అంతా అలవాటు పడ్డ తర్వాత ఒక్కసారి మన లైఫ్ స్టైల్ అంతా చేంజ్ అవుతుంది కదా. సో అట్లాంటిది మనకు ఒక్కసారి మన ఇల్లు దూరం అయిన తర్వాత, దట్టు మా డాడీ దూరం అయిన తర్వాత మాకు ఇంకా మా ఇల్లు లేదు ఎక్కువ. ఇక మాకు కన్నదమ్ముడు ఉంటే బాగుంటుండే కదా అని అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే అదే మా బ్రదర్ ఉంటే మా ఇంటి ఇది పెద్ద ప్లేస్ మాకు, ఈ ప్లేస్లో ఒక ఇల్లు కట్టుకునేవాడు అని అనిపించేది. మేము కొంచెం మంచిగా సెటిల్ అయితే మా అమ్మ కన్నా కానీ ఒక హాలు కిచెన్ బెడ్రూమ్ లాగా కట్టియాలనేది మా కోరిక. ఇది అప్పట్లో మా నాన్నగారు కట్టినటువంటి ఇల్లు. ఇది సొంతంగా తన కష్టంతో కట్టిండు. అందుకే ఇది ఒక వ్లాగ్ రూపంలో తీసి నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను, గుర్తుగా ఉంటుందని. నేను ఫస్ట్ చూపించింది అయితే హాల్ రూమ్ లాగా, ఇది వచ్చేసి కిచెన్ రూమ్ లాగా. పురాతన కాలంలోనైతే అన్నీ ఇలానే ఉండేవి. పైన చెక్కలు కొట్టించి పైన బెంగళూరు కూనలాగా ఉండేది. మొత్తం దూలాలు ఉంటాం, మేమైతే దూలాలని అంటాం. మీరేమంటారో కింద కామెంట్ చేయండి. మా ఇంట్లో ఉన్నాయి కూడా రౌండ్ టేబుల్ కానీ అలాగే చైర్స్ కానీ ఇవన్నీ కూడా ఎట్లా అంటే ఫుల్ స్టాండర్డ్. ఇది నాన్నగారి యొక్క సైకిల్ అండి. ఈ సైకిల్ని కూడా మేము ఎప్పుడు అమ్మలేదు, ఇలానే గుర్తుగా పెట్టుకున్నాము. లైఫ్ టైం మెమొరీ లాగా ఉంటుంది అని చెప్పేసి. నాకు ఒకవేళ గాడ్ గ్రేస్ వల్ల జాబ్ వచ్చి మంచిగా అయితే నేను సంతోషంగా ఈ ఇల్లును కొంచెం రీమాడిఫికేషన్ చేసి మా నాన్నకలా నెరవేర్చాలని అనుకుంటున్నాము. ఎలా అవుతుందో చూడాలి. ఇంకా అమ్మ ఒక్కతే కాబట్టి ఇల్లు అంతంత మాత్రమే పెట్టేసుకుంది. అమ్మకు కూడా ఏమైపోయిందంటే 3 బిడ్డలు వెళ్ళిపోయిండ్లు కదా, ఇంకా ఒక్కతే అసలుకే తను చాలా సఫర్ అవుతుంది పాపం. మా దగ్గర వచ్చి ఉండమంటేనే ఉంటాం. ఎవరి దగ్గర ఉండమన్నా కూడా ఇప్పటి నుంచి ఎవరి దగ్గర ఉండాలా బిడ్డ, ఒక్కరోజు ఉంటా 2 రోజులు ఉంటా 3వ రోజు ఉండలేం కదా అని చెప్పేసి అంటది. అప్పట్లో కిటికీలు కూడా అంటే విండోస్ ఉంటాం కదా, విండోస్ కూడా చిన్నవి కట్టించేవాళ్ళు. అంతవరకే మనకు అసలు పెద్దగా ఉండేది కాదు. మాకేమో ఇంత పెద్ద రూమ్స్ 3 రూమ్స్. ఇవే రూమ్స్ సిటీలో ఉంటే మాకు చాలా రెంట్లు ఎక్కువ. ఇక్కడ ఇంత పెద్ద రూమ్స్ ఉన్నా కూడా జస్ట్ 500, 1000, 600 ఉంటుంది. ఆకిలి కూడా చూడండి, మళ్ళీ ఒక హౌస్ కట్టేంత ఆకిలి ఉన్నది మనకు. మళ్ళీ ఇక్కడ నుంచి ఇటు రెంటర్స్ కూడా ఉంటారు. ఇంకా ఇక్కడ 2 రూమ్స్ ఉంటాయి. ఈ 2 రూమ్స్ కూడా సేమ్ అంతే పెద్దగా మనకు. మళ్ళీ అక్కడ లోపల రెంట్ ఉంటారు, ఇక్కడ రెంట్ ఉంటుంది. ఇదంతా మనకు ఓపెన్ ప్లేస్, మన స్టోర్ చేసుకోవడానికి అట్లా కట్టించిండు నాన్న. అప్పట్లో కట్టించిండు, చాలా ఇయర్స్ అయిపోయింది మా పెళ్ళి కాకుండా ముందు. బయట కూడా చూడండి ఓపెన్ ప్లేస్ ఎంత బాగుంది ఇల్లు. చాలా గుర్తుగా ఇక్కడ నాకు చాలా మెమరీస్ ఉన్నాయి ఈ ఇంటితోని. నేను డిగ్రీ వరకు ఇక్కడ చదివినా కాబట్టి చిన్నప్పటి నుంచి నేను హాస్టల్స్లలో ఎక్కడ లేను. ఈ ఓపెన్ ప్లేస్లోనైతే నేను చాలా వరకు కూరగాయలు, పండ్లు, పూల మొక్కలు, చామంతి చెట్టు, మల్లె చెట్లు ఎన్ని వేసేదాన్నో ఇక్కడే అన్నీ ఉంటుండే. సో మా ఇల్లు ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. మంచిగా సక్సెస్ అయ్యి ఛానల్ మంచి రెవెన్యూ జనరేట్ అయిన కొద్దీ యూట్యూబ్లో ఇన్కమ్ సంపాదించి మా అమ్మకు ఒక చిన్నగా ఇల్లు నేను సొంతంగా కట్టియాలని నేను కోరుకుంటున్నా. సో మీ అందరు సపోర్ట్ ఉంటుందని, నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీరు లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ కామెంట్ చేయండి తప్పకుండా.